నా పేరు ఫాతిమా. నేను ముస్లిమ్స్ కుటుంబంలో పుట్టిందాన్ని. దేవుడు నన్ను ఏర్పరచుకుని అనేక ఆత్మలు రక్షించడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నారు. మేము రక్షణ పొందుకుని మరి మా బంధువులే కాదు మరి అనేక మంది మమ్మల్ని విడిచిపెట్టారండి. విడిచిపెట్టిన దాగుండిపోయేదాన్ని. వాళ్ళకి నేను కంటపడేదాన్ని కాదు. నేను ప్రత్యేకంగా నా ప్రభు కొరకు నేను జీవించాలనుకునేదాన్ని. నీవు రహస్యంగా దేవుడి సన్నిధికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళు, ఎలాగా వచ్చి మాకు శుక్రవారం నమాజ్ అది చెప్పు, నువ్వన్నీ మాకు మంచిగా ఉండాలి, నీకు అన్నీ వస్తాయి చెందుతాయి అని అన్నీ చెప్పాడండి. నువ్వు అటునుంచి నేను ఇటు నుంచి వెళుతున్నాను, అటునుంచి వచ్చేటప్పుడు నువ్వేమైపోతావో చూడు అన్నాడండి. చూడు బాబా నువ్వేం చేస్తావు, నా దేవుడు సజీవుడు కదా, నా దేవుడు నువ్వేం చేస్తావా అన్నానండి. వాడు చాలా పెద్ద వ్యక్తి అన్నమాట అండి. ఇప్పుడు చూడడానికి రావణాసురుడు అలాగే ఉంటాడు కదా, తర్వాత మనం గురియాదు అనుకోవచ్చు అనండి. అయితే వాడు చూడగానే నా తలలోంచి అరికాలు వరకు కూడా నా అవయవాలన్నీ వసులుపోయి అన్నమాట అండి. ప్రభునామ స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ప్రభువారు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నేను పుట్టినప్పుడు మరి నెల్లిపూడిలో మేము ఉండేవాళ్ళమే. మా తాతగారిది బెండపూడి. మరి బెండపూడి అండి. అయితే కొంతకాలం మా తాతయ్య గారి ఇంటికాడ మేము ఉండేవాళ్ళమే. మా అమ్మగారి కడుపులోని నేను పడిన తర్వాత అక్కడ మిషనరీలు కొండకి నన్ను తీసుకెళ్ళిందంటే, కడుపులో ఉంటుండగా అక్కడికి నేను వెళ్ళానండి హాస్పిటల్కి. అమ్మ తీసుకెళ్ళింది. అయితే అప్పుడు నేను ఆడపిల్లని పుట్టిన తర్వాత దొరలో చెప్పారట, అమ్మాయిని మేము తీసుకుంటాం, మేము ఉంచుకుంటాం, మంచిగా డాక్టర్ చేస్తాము అని చెప్పారంటండి. మా అన్నదమ్ములతో చెప్పి వస్తాను, నేను మాత్రం మీకు వెంటనే ఇవ్వడానికి నేను చెప్పలేనని చెప్పి అమ్మ చెప్పిన తర్వాత మరి ఇంటికి మరి నన్ను తీసుకొచ్చింది. తొలిగుంట పుట్టడమే నేను మిషనరీలు కొండ మీద నా యొక్క అక్కడ జన్మించాను. అయితే అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను మరి నేనే పెద్ద అమ్మాయినండి. తర్వాత ఒక పెద్ద తమ్ముడు, వీళ్ళ నాన్నగారు, పెద్ద తమ్ముడు, తర్వాత ఏమోని ఇద్దరు ఆడపిల్లలు, తర్వాత పెద్ద చెల్లి, ఇంకో చెల్లి, ఆ తర్వాత అక్కడ కాకినాడలో ఉన్నంటి వాళ్ళు చిన్న తమ్ముడు కొడుకు అన్నమాట అండి ఇప్పుడు అబ్బాయి. అయితే ఈ విధంగా మేము ఉండడం జరిగిందండి. అయితే మరి ప్రార్థన అంటే నాకు అది ఎప్పుడో మర్చిపోయానండి. ఇంకా మిషనరీ కొండని ఆ ప్రార్థనని ఈ విధంగా మా అమ్మ ఇలా శ్రమలు అవన్నీ మర్చిపోయాను. ఇంకా నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, అలాగ అమ్మల్ని పెంచేదాన్ని, కష్టపడి తమ్ముళ్ళని చెల్లుల్ని ఏదో రకంగా వాళ్ళని నేను ఇలా పోషిస్తూ ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లోనే అలాగే నేను కొంచెం పెద్దాన్ని అవడం జరిగింది. ఆ తర్వాత మరి ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. అతను అన్నాడన్నమాట అండి, ఏమని అన్నాడంటే, మరి నేను అన్నాను, ఎవరో ఏ దేవుడు మంచివాడై ఉంటాడో, ఏ దేవుడు గొప్పవాడు, మన ఆపదలో కాపాడేవారు ఎవరు ఉంటారంటే అందరికంటే యేసుప్రభు వారే మంచివారమ్మండి. శిల్పాలు చెక్కేవాడు అన్నమాట అండి అతను అన్నాడు, యేసుప్రభు వారే మంచివారమ్మా, యేసుప్రభుని తలంచుకుని ఏ పని చేసినా అది జయం జరుగుతుందని అనేవాడండి ఆయన. అయితే ఏ విధంగా అయినా నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏసురత్నం జయం, ఏసురత్నం జయం, ఏసురత్నం జయం అనుకుంటా ఉండేదాన్ని. అయితే అందులో నాకు విజయమే కనిపించేదన్నమాట అండి. అన్నవరం కొండకు కూడా వెళ్ళి కొంతగా కష్టపడి చిన్నదానిగా ఉన్నప్పుడే ఆ యాత్ర అసలుకి నేల నీళ్ళు ఉంటాయి కదండి, దాంట్లో నీళ్లు తోడి వాళ్ళకి పోసినప్పుడు ఒక్కొక్కరు 10 పైసలు అలాగా ఒక ₹5 సంపాదించుకొచ్చేదాన్ని అండి. 12 సంవత్సరాలు రాకంటానే వీళ్ళని కష్టపడి ఈ విధంగా చూసుకొచ్చేదాన్ని. ఆ నాన్నంత స్థిరస్తుడు కాదు, అమ్మకి కూడా జ్ఞానం లేదన్నమాట అండి. వీళ్ళని ఎలా పెంచుకొచ్చేదాన్ని. ఆ తర్వాత ప్రభువా మరి ఏంటి నా పరిస్థితి, నాన్నగారు చూస్తే ఇలాగా, అమ్మ చూస్తే అలాగా, మరి వీళ్ళందరూ చిన్నపిల్లలు, నేనేం చేయాలి ప్రభు అని చెప్పి అలాగే ప్రార్థన చేసుకుని, నాకు ఎవరైనా ఓ మంచి వ్యక్తి, నేను వివాహం జరిపించుకుంటాను ప్రభు, నన్ను పోషించే మంచి వ్యక్తిని ఇవ్వండి అని అలాగే మనసులో అనుకునేటప్పటికి మా ఆయన గారు రైల్వేలోని గ్యాంగమెన్గా చేసేవారండి. ఆయన మాకు ఈ సంబంధం కుదిరినప్పుడు మేము అనకాపల్లి రావడం జరిగింది అన్నమాట అండి.
అనకాపల్లి వచ్చేటప్పటికి నాకు 16 సంవత్సరము. ఆ తర్వాత అలాగే నాకప్పుడు నాన్నగారికి బాగోలేదన్నమాట అండి. నాన్నగారికి బాగోకపోతే నాకు అలాగే 18 సంవత్సరాల వయసొచ్చిందండి. నాన్నగారికి బాగోకపోతే అప్పుడు నేను మరి ఏంటి అనుకుని అలా మనసులో అనుకుంటున్నానండి. ఒక రోజుని దేవుని సేవకులు మా పాస్టర్ గారు ఇశ్రాయేల్ పాస్టర్ గారండి. ఆయనొచ్చి అక్కడ వాక్యం చెప్తా ఉన్నారు. నేను అస్సలు ఆ చుట్టుపక్కలకి వెళ్ళేదాన్ని కాదండి. ఆయన ఒక డాక్టరమ్మ గారు భర్త వచ్చి అక్కడ వాక్యం చెప్పేవారు కానండి, వినేదాన్ని కాదు. ఎక్కడ నేను అంటూ పోతానో అలాగని అసలు వెళ్ళేదాన్ని కాదు. అయితే అప్పుడు మా అయ్యగారు వచ్చి పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పారన్నమాట అండి. హిజ్కియా రాజు గురించి వాక్యం చెప్పారు. తర్వాత చనిపోయిన లాజరు గురించి వాక్యం చెప్పారు. ఆయన బ్రతకడం 4 రోజుల తర్వాత హిజ్కియా రాజుకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించడం, ఈ వాక్యాలు చెప్పిన తర్వాత నా హృదయంలో నేను దాచుకున్నాను. వినేసి వెళ్ళిపోయానన్నమాట అండి. ఆ తర్వాత నాన్నగారికి 2, 3 రోజుల్లో బాగోలేదండి. ఆయన గంజాయి తాగి, మందు తాగి గుండెంతా తినేసిందన్నమాట అండి. డాక్టర్లు అన్నారు ఈయన చనిపోతాడో బ్రతకడమ్మా అని చెప్పేశారన్నమాట అండి. ఊరికి అయ్యో ప్రభువా వీళ్ళందరూ చిన్నోళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మ, నాన్న అంత ఇదైనోళ్ళు కాదు. నేను ఎలాగ వీళ్ళని ఏ విధముగా చూడగలను? నాన్న చనిపోతే మాకెవరున్నారయ్యా అని చెప్పి నేను అలాగ అనుకుంటా ఉన్నానన్నమాట అండి. నేను అప్పటికే నా తోటికోడలు, నేను, నా మరిది గారు, నా భర్త మేము రక్షణలోకి కూడా వచ్చామన్నమాట అండి. రక్షణలోకి ఇంకా రాలేదండి. ఇగో నాన్నగారికి స్వస్థత పొందిన తర్వాత అప్పుడు ఏం చేసామంటే అండి, నేను ఈయన బ్రతకడని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నేను మరి ఆయన లాజరు బ్రతికాడు కదా, ఆయన బ్రతికాడు. ఎవరో హిజ్కియా రాజు కూడా బ్రతికాడు కదా, 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగించాడు. మరి మా నాన్నగారిని కూడా ఆయన బ్రతికిస్తాడు, నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశానండి. ఎలా ప్రార్థన చేశానో నాకు తెలియదు. అయ్యా మా నాన్నగారిని బ్రతికించండి, హిజ్కియా రాజుని బ్రతికించి ఆయుష్ పొడిగించారు. మరి మా నాన్నగారు లాజరు కూడా 4 రోజుల తర్వాత లాజరు లెగిసాడు కదా ప్రభువా, అలాగే మా నాన్నగారిని బ్రతికించమని నేను ఎలాంటి ప్రార్థన చేశానంటే అండి, నిలిపేపట్నం ప్రజలు ఎలా ప్రార్థన చేస్తారో తెలియకంట ఆ ప్రార్థన నాకు వచ్చిందండి. నేల దుమ్మంతా మీద పోసుకొని గుడ్డెత్తు నోరు బాదుకుని అయ్యా మా నాన్నగారిని బ్రతికించండి, మాకెవరు ఏరే ఆధారం లేదు, వాళ్ళందరినీ ఎవరు పోషిస్తారు ప్రభు అని చెప్పి గట్టిగా అరిచి బాదుకుని, నోరు బాదుకుని, గుండు బాదుకుని అలా ప్రార్థన చేసేటప్పటికి అలాగే అందరూ కొంచెం కొంచెం పడుకున్నారు. నేను ఆ యేసు ప్రభువారు ఎలా వస్తారో, మా నాన్న ఎలా బాగు చేస్తారో, ఎలా స్వస్థపరుస్తారు, నాన్నకి 3 గంటలకే మాట పడిపోయిందన్నమాట. అయితే చుట్టాలందరూ ఉదయానికి వచ్చారు. మేమందరం ఫోన్ చేసినప్పుడు అయితే మేమేం చేశాను అలాగే కనిపెడుతున్నానండి. యేసుప్రభువారు ఏ విధంగా వస్తారో, మా నాన్న ఎలా ముడతారో, లాజరు బ్రతికాడు కదా, హిజ్కియా రాజు ఆయుష్ పొడిగించాడు దేవుడు అని చెప్పి అలా మనసులో అనుకుంటున్నానండి. అనుకుని అలాగే ప్రార్థన చేస్తున్నానండి. చాలా ఏడ్చి అడుగుతున్నాను దేవుణ్ణి. ఆ ప్రార్థన నిలివేపట్నం ప్రజలు చేసిన ప్రార్థన అని నాకు ఇప్పుడు అది అర్థం అవుతుంది అన్నమాట అండి. అయితే అప్పుడు వెంటనే నాన్న 1 గంట టైం అవుద్దండి. మా నాన్నగారికి అప్పుడు అమ్మా అని కాకేశారండి. ఈ అమ్మా అని కాకేసేటప్పటికి గబగబా వెళ్ళి ప్రభువా నువ్వు ఉన్నావు నాయనా, నువ్వు నిజంగా ఉన్నావు ప్రభువా, నీకు నేను సాక్షి బిడ్డగా ఉంటానయ్యా, నా నాన్నగారిని బ్రతికించారని చెప్పి నేను దేవుడికి అప్పుడే వందనాలు చెప్పి నేను మోకాళ్ళ మించి లేచి అయ్యా సరే బ్రతికాడు ప్రభా, ఈయనకి మందులు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఏ విధంగా చూడడానికి నా దగ్గర ఏ విధమైన అవకాశం లేదు ప్రభా అని చెప్పి అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని అండి. ఏడుస్తూ ప్రార్థన చేసుకునేదాన్ని. నాన్నగారికి ఒక వారం రోజులు అయ్యింది. నాన్నగారికి నేను శుభ్రంగా భోజనం పెట్టి బాగా చూశానండి. మా నాన్నగారు తాపీ మేస్త్రి, చక్కగా తాపీ పనికి వెళ్ళాడండి. ఒక్క మాత్ర కానీ, ఒక మందు కానీ, ఒక ఇండిషన్ కూడా చేయించలేదు. దేవుడు గుండెను ముట్టి బాగు చేశాడు అన్నమాట అండి. పోయిన గుండెంతా బాగు చేశాడు దేవుడు, స్వస్థపరిచాడు అన్నమాట అండి. అయితే నాన్నగారు పనికి వెళ్ళిపోయి చక్కగా బాగానే ఉన్నారు. మరి కొంతకాలం అయిన తర్వాత అలాగే మేము ఈ విధంగా దేవుళ్ళో నమ్మకస్తులమయ్యాము. మరి రక్షణ మేము పొందుకున్నాము. నాన్నగారు, తమ్ముడు, మరి మా ఆయన గారు, మా మరిది గారు, నా తోటికోడలు, నేను, నా తమ్ముళ్ళు, నా తమ్ముడు, పెద్ద తమ్ముడు, వీళ్ళందరం రక్షణలోకి వచ్చామండి. బాగానే ఉన్నాం. అయితే ఆ టైం అయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ నాకు పిల్లలు లేరండి.
నాకు 18 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అలా పెళ్ళయ్యి ఇంకా అలాగ పిల్లలు లేరు. ఎంతమందన్నా నిందలు పడుతున్నాను, ఎవరో ఏదో అంటుంటే బాధ కలుగుతుంది. అయ్యా మరి నాకు ఒక బిడ్డనివ్వండి అయ్యా, బిడ్డనివ్వండి అయ్యా, నేను ఎత్తు నోరుకో బాదుకుని అలా ప్రార్థన చేసుకున్నప్పుడు అలాగే 13 సంవత్సరాలు అయిపోయిందండి పెళ్ళయి. 13 సంవత్సరాలు అయిపోయినా పిల్లలు లేరు. లేకపోతే అప్పుడు ఏం చేయాలి ప్రభా అని చెప్పి అలాగే ఆ కన్నీళ్ల ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అనేక మంది పిల్లల్ని దేవుడి సన్నిధికి నడిపిస్తూ ఉండేదాన్ని. వాళ్ళతో పాటు నేను వెళ్తూ ఉండేదాన్ని. అనేక మందికి దేవుడు ద్వారాగా దేవుని మందిరానికి వెళ్ళడం రావడం ఇలా జరుగుతూ ఉంది. అయితే అప్పుడు నాకు ప్రభువారు ఒక ఆయన మస్సీ గారని పంజాబ్ దేశం నుంచి వచ్చారండి. ఆయన అన్నాడు, నీకు నీకు ఎవరు కావాలి అన్నాడు. నాకు పాప కావాలి, మా ఆయన గారికి పాప అంటేనే ఇష్టం అని చెప్పానండి. అయితే ఉయ్యాలు కట్టుకో, ఉయ్యాలో ఒక బొమ్మ వేసుకో, చక్కగా ఊపు, నాకు దేవుడు ఒక పాపనిచ్చాడని మనసులో అనుకుని ప్రార్థన చేసుకుని ఊపు అన్నాడండి. ఇంకా ఆ నెల అలా పోయిందండి. మరి నేను కూడా నాకు 13 సంవత్సరాలు ఎంత వయసు వచ్చినా ఒక హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ఒక గర్భం రావడం కానీ, గర్భం పోవడం కానీ అలాంటివి ఏమీ లేదు. దేవుడు నన్ను ప్రత్యేకించి ఆస్వాదించి ఆయన దర్శనం ఇచ్చి ఆ విధముగా ఒక మంచి కొబ్బరి మొక్క ఉందండి, దాని నిండా ఫలాలు ఉన్నాయి. అప్పుడు నాకు మంచిగా దాని చుట్టూ ఒక చిక్కన దడి లాంటిది కట్టారు. ఆ తర్వాత నా కడుపులో బిడ్డ చక్కగా 5 నెలలు ఏగుళ్ళేండి, భయంకరమైన ఏగుళ్ళు. అయినా కానీ పుట్టేటప్పుడు ఆ అమ్మాయి చాలా బాగా అందంగా ఉంది. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. అయితే అలాంటి బిడ్డని దేవుడు నాకు ఇచ్చాడు అన్నమాట అండి. అలాగ నాకు దేవుడు అనేకమైన ఇంకా అక్కడి నుంచి నేను ప్రార్థనలో దేవుల్లో లీలమైపోతూ ఉండేదాన్ని. దేవుని దర్శనాలు నాకు చాలా దర్శనాలు ఇచ్చారండి. నేను ప్రార్థన చేస్తుంటే నా చుట్టూ అగ్ని లోయ అగ్ని కనపడేది. ఆ అగ్నిలోనే నేను ఏంటి ఎంత లోయలో ఉన్నాను, ఎంత గోయలో ఉన్నాను, నేను మామూలు జాగాలో ఉన్నానా లేదా అని చెప్పి నేను అనుకునేటప్పటికి మరలా తిరిగి చూస్తే ఏది లేదు, మామూలుగానే ఉండేదాన్ని. అలాగే తర్వాత మళ్ళీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటే మరి నా యొక్క ప్రార్థన ఒక దేవదూత వచ్చి కిందకి మీదకి రఫ్ రఫ్ రఫ్మని ఎగరడము తిరగడము జరుగుతూ ఉండేది. అది ఏంటి ప్రభా, నేను ప్రార్థన చేస్తుంటే ఇలాగా నాకు ఈ దూత మకు మంచిగా తెల్లని మకుము, మరి తర్వాత ఏమని చన్నటి జుట్టు, ఆ తర్వాత రెక్కలతో రఫ్ రఫ్మని కిందకి మీదకి ఎగురుతుంది ఏంటని మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగానండి. ఆయన చెప్పారు, అమ్మా మనం చేసిన ప్రార్థనలో పరలోకానికి అందరికీ కొరకు చేసిన ప్రార్థనలు ఒక పాత్రలో వేస్తాయి, మళ్ళీ మనము దేవునికి చెప్పిన స్తుతులు స్తోత్రాలు కలిపి ఒక పాత్రలో వేస్తాయని చెప్పేసి ఆ యొక్క పాస్టర్ గారు చెప్పడం జరిగిందండి. అప్పుడు నేను మళ్ళా అలా వాక్యాన్ని ధ్యానించి చదువుతుంటే కొన్నేళ్ళతో దేవుడు మాట్లాడాడు, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు దేవుని సముఖ్యానికి చేరుకున్నాయని. అయితే అదే విధముగా నాకు నా ప్రార్థన దేవుడు తీసుకుని వెళ్తున్నారని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళా నాకు దేవుడు స్వస్థత వరం ఇచ్చారండి, మరి వివేచన వరం ఇచ్చారు, ప్రార్థనా వరం ఇచ్చారు. మరి అనేకమైన ఎవరైనా చనిపోయేటప్పుడు అది దేవుడు నాకు ఆ వరాలు ఇచ్చారు. అయితే అప్పుడు నేను ఏంటి ప్రభా అనుకున్నాను. తర్వాత ఎలా పండుకున్నానండి, బయటకు వచ్చి ప్రార్థన చేసుకుని 3 గంటలకు ప్రార్థన చేసుకోవడం అలవాటు. ప్రార్థన చేసుకుని వచ్చి ఇలాగ ఒక మంచం ఉంటే ఆ మంచం మీద పడుకున్నాను, దుప్పటి గట్టిగా కప్పుకొని. ఆయన లేరు. ఆ తర్వాత మీదకి మా నాని అని మా అత్తమ్మగారు ఉండేవారు. ఆవిడ పైకి పడుకుంది, నేను కిందన ఇలాగా మంచం వేసుకుని పడుకుంటే నా మంచం ఊరికే ఇలా కదులుతూ ఉన్నదన్నమాట అండి. కదులుతూ ఉండేటప్పటికి ఎందుకు ఈ మంచం ఇలా కదులుతుందని మళ్ళీ గట్టిగా బిగబెట్టుకుని పడుకున్నానండి. పడుకుంటే ఆకాశం కనిపిస్తుందండి. నిద్రపోలేదండి, చిన్న నిద్ర వస్తుంది, ఆకాశం కనిపిస్తుందండి. ఆ ఆకాశం మీద నుంచి 2 మనుషులు నడిచి వెళుతున్నారండి. 2 మనుషుల్లో ఎవరు యేసుప్రభువారై ఉంటారో అలాగని చెప్పి నేను అలా చూస్తున్నాను. చూసేటప్పటికి అబ్రామా అబ్రామా అని 2 పిలుపులు 3 పిలుపులు వినబడ్డాయండి. అయితే ఈయన అబ్రాహం అయి ఉంటారో, ఆయన యేసుప్రభువారు అయి ఉంటారో,
ప్రభు మీరే అయితే ఆగండి, నేను వస్తున్నాను, ఆగండి ప్రభు, నేను వస్తున్నాను ఆగండి, అమ్మా నీకు ఇంకా సమయం ఉంది, నువ్వు అప్పుడే రావద్దని చెయ్యలా పెట్టారు. పెట్టేటప్పటికి నాకు ఎవరో నన్ను పట్టుకుంటే నా తెలివి వచ్చేసింది అన్నమాట అండి. అయితే ఇలాంటి దర్శనాలు, అనేకమైన దర్శనాలు. మరి తర్వాత ఈయన ఎక్కడికో వెళ్ళారండి, వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రాలేదు. ఆయన మీద ఎంతో బెంగపడిపోయి, ఇటు అందరూ ఆలకిస్తారు, నేను ఏడిస్తే ఎలాగా ప్రభు, ఏంటి మరి నా భర్తను తోడుకురండి అయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని చిన్నానాళ్ళ ఇంటికి నెల్లిపూడి వెళ్ళానండి. నెల్లిపూడి వెళ్తే అక్కడ చిన్నానాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళ కష్టాలు వాళ్ళే చెప్పుకుంటున్నారు, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే అప్పుడు మరలా ప్రభా నన్ను శ్రమించయ్యా, నన్ను శ్రమించయ్యా అని చెప్పేసి అని వచ్చి ఒక ముగ్గురు, ఒక పాస్టమ్ గారు, ఇంకొక ఆవిడ జార్జి గారి భార్య, నేను ముగ్గురుమి ప్రార్థన చేసుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు దర్శనం చూపించారు, మీ ఆయన వచ్చేసేడని. అయితే అప్పుడు నేను అలాగా ప్రభా ఇది నిజమేనా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసేటప్పటికి రాలేదు. మళ్ళీ లైట్ వెలిగించలేదు. ఏంటి ప్రభా అనుకుని అలాగే కళ్ళల్లోంచి నీళ్ళలా ఒలికించి పడుకున్నాను. పడుకుంటే టప్మని తలుపు కొట్టారన్నమాట అండి. తలుపు కొట్టి నేను ఏదో అయిపోయింది, తప్పు చేశానులే, ఇంకా నన్నేమనుకోవద్దు అలాగని చెప్పి నన్ను పట్టుకుని దేవుడు ఏ విధంగా దర్శనం చూపించారో, తెల్లటి తెర మీద దర్శనం చూపించారు, అదే విధంగా నాకు ఆయన వచ్చారు. ఏంటి మరి ఎలాగొచ్చారు ఏంటి అలాగని అడిగితే, నన్ను ఒక ఆయన మమ్మల్ని భోజనానికి పిలిచారు. ఆ భోజనానికి పిలిచినప్పుడు నేను మన ఇంటికి వచ్చేయాలనుకుంటున్నాను, ఆవిడేమో రాను అంటుంది. రానంటే నువ్వు రాకపోతే పోన్లే నేను వెళ్ళిపోతానని చెప్పి ఈయన వచ్చేసారంటండి. ఇలాంటి దర్శనాలు దేవుడు నాకు చూపించేవారు. మరి తర్వాత అమ్మకి కూడా పచ్చి వాయువు వచ్చేసిందండి. కాలు చేయ లాగేసి నోరు లాగేసింది. అద్దె కొంపల్లో ఉంటున్నాం ప్రభువా, ఎలాగనైనా డాక్టర్ గారికి 3.5 సంవత్సరాలు మందులు వాడమంటున్నారు. మరి మా అమ్మగారు పరిస్థితి ఏంటి నాయన, నేను ఏం చేయాలని చెప్పి అమ్మగారు అలాగ ఒక 15 రోజులు అలా ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసినప్పుడు అలాగే అమ్మాయి ఎక్కడ ఇదేనండి కాలనీ ఇల్లు, ఇక్కడి నుంచి మా అమ్మ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి మేము, అక్కడికి నడిచి వచ్చేసేది అన్నమాట, నడిచి వచ్చేస్తుంది. ఏంటి దేవుడు అమ్మకి స్వస్థత ఇచ్చేసాడు, దేవుడికి స్తోత్రాలని దేవుని మహిమపరుచుకున్నాను అన్నమాట అండి. మా అమ్మకి 15 రోజులకి కాలు చెయ్య నోరు వచ్చేసింది అన్నమాట అండి. అయితే ఈ విధంగా దేవుడు అనేక మంది కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థతలు దేవుడిస్తా ఉన్నాడు అన్నమాట అండి. చెయ్యేసి ప్రార్థన చేస్తే ఒక ఆవిడ కడుపు, పెద్ద కడుపు ఉండేదండి ఆవిడకి. ఆ కడుపు మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే, అమ్మలో తగ్గిపోతుంది అన్నావు, తగ్గిపోద్ది అన్నావు, ఏంటి తగ్గలేదు నాకంటుంది. ఉండు పిన్ని తగ్గుతుంది, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని అలా చెప్తూ ఉండేదానండి. ఒక్కరోజుని ప్రభువారు ఎంత పెద్ద కడుపు కాయే కాసిందో, లోన బల్లే పెరిగింది ఏంటో తెలియదు, మొత్తం మీద ఆ ప్రభువారు ఇలాగే ఒక్క చేతితో చిన్న తలంటి గిన్నెతో ఇలా తొళతొళ్ళ ఆడుతూ ఉందంటండి. ఆయన ఒక్క చేతు కర్రతోని ఇలాగ వచ్చి, అమ్మా నొకాలమ్మ, ఆవిడ పేరు నొకాలమ్మ అన్నమాట అండి. అమ్మా నొకాలమ్మా నీకు స్వస్థత అయిపోయావమ్మా అనేసి ఆ నోట్లో అది వేసి ఆయన కడుపు మీద ఇలాగ అన్నారంటండి. కడుపు అంతా చప్పగా అయిపోయిందన్నమాట అండి. అమ్మ ఫాతిమా, నీ దేవుడు నన్ను స్వస్థపరిచాడమ్మా అలాగని చెప్పి, నువ్వు ఈ పాలి రక్షణ పొందుకుని నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దేవుని కొరకు జీవించాలని చెప్పానన్నమాట అండి. మరి ఆ తర్వాత ఒకళ్ళు మన ఇంటికి వచ్చారు. మన ఇంటికి వచ్చి తెలియకంట డాక్టర్లు తీసుకుని వెళ్ళిపోమన్నారంటండి. తీసుకుని వెళ్ళిపోమంటే ఆవిడ, నాకు తెలియదు డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారని గట్టానే ఆమె ఒక బిడ్డడి కొరకు ప్రార్థన చేశాను. అయ్యా ఈ బిడ్డను స్వస్థపరచండి అయ్యా, ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, ఈ బిడ్డల్లోని రక్తాన్ని ప్రోక్షణ దయచేయండి నాయన అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా బిడ్డని బ్రతికించాడండి. ఇప్పటికి కూడా వాళ్ళ తల్లి చెప్తూ ఉంటుంది, ఫాతిమా గారు ప్రార్థన చేశారు, నా బిడ్డడు బ్రతికేడని చెప్తూ ఉంటుంది అన్నమాట అండి. ఒక ఆవిడకి ఇలాగా మానవులో క్యాన్సర్ వచ్చేసిందండి. క్యాన్సర్ వచ్చేస్తే అత్తయ్య గారు ఇస్తారు తెచ్చుకోండి భోజనం అది పెడతామని ఎవరంటండి కోడళ్ళు. మరి నాకు ప్రభా నాకు అంతా అయిపోయింది కదా, నువ్వు నన్ను తీసుకుంటావా ఏంటి, తీసుకెళ్ళిపో, నేను ఇంక అక్కర్లొద్దు, వాళ్ళ చేతులతో నేను ఇలాగ అన్నాలు భోజనాలు చేయలేను, నన్ను ఒక రకంగా తర్వాత చిన్న చూపు చూస్తారు అని అన్నదంటండి.
ఆమె కొరకు అలా ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసాం. అయితే ఈ ప్రార్థన దేవుడు అత్యధికముగా ఆలకించి, అమ్మా రాజులమ్మా, రాజులమ్మా నీకెక్కడా బలహీనత అని చెప్పినప్పుడు ఆమె చేయి పెట్టి ఇలా చూపించిందంటండి. చూపిస్తే ఆయన హస్తం అలాగేసారంటండి. ఆ క్యాన్సర్ మట్టు మాయమైపోయిందన్నమాట అండి. ఏ బలహీనత లేకంట ఆమె స్వస్థత పొందిందమ్మా ఫాతిమ. దేవుడు నన్ను స్వస్థపరిచాడమ్మా, మీ ప్రార్థనలో దేవుడు ఆలకించాడమ్మా అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగేదన్నమాట అండి. అయితే ఇలాగా నేను తర్వాత వీళ్ళు పక్కన ఉన్నారండి, వాళ్ళు పెద్ద ఆస్తిపరులు వేరు, మంచిగా ఉన్నారు. వాళ్ళ మన ముద్దుకుంటా వాళ్ళ కుటుంబానికి రక్షణలోకి నడిపించానండి. వాళ్ళందరూ ప్రభువులో ఉన్నారు. అయితే ఆమె, నేను, మరి ఇంకొక ఆవిడ ఎవరో లేదండి, మేమిద్దరమే ఉన్నాం. వెనకాల ఇంకొక వ్యక్తి ఉన్నట్టు నాకు కనిపించిందండి. బ్రిడ్జిల కింద అన్నమాట అండి. కనపడితే అప్పుడు నేను ఆమెతో మాట్లాడుతున్నాను అన్నమాట అండి. అలా మాట్లాడుతూ వచ్చేటప్పటికి అప్పుడు మాకు 12 అయిపోయిందండి ఉపవాస ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పటికి. అయితే నేను ఇలాగ మాట్లాడుతూ ఉన్నాను. వెనక్కి ఒకసారి తిరిగి చూసారండి, ఆవిడ కనపడలేదండి. ఈవిడ చాలా పిరికి ఆవిడ. ఏం చేయాలి ప్రభా, ఇప్పుడు నాకు అడుగు పడలేదు, చేతిలో చంటి పిల్ల ఉంది నాయన, ఏంటి అసలు అర్థమేం అవ్వలేదయ్యా అని అలా ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన ఏం చేస్తలేదు కదండి, ఏసురత్వం చెప్తున్నాను. ఏసురత్వం చేవు అని అలా చెప్పుతూ, నా దగ్గర ఏమి లేవండి. అప్పుడు కొంచెం ఎర్రటి చీర కట్టుకుని కొంచెం మల్లెపూలు పెట్టుకున్నాను తలలోని. అయితే ఈ 2 పిల్లకి పళ్ళు ఉన్నాయి చేతిలోని. ఆ పళ్ళు ఈ పువ్వులై తీసి వెనక పడేసేసి ఏసురత్వం అనుకుంటా మలుపు తిరిగానండి. మలుపు తిరిగేటప్పుడు అది నన్ను వదిలేసిందండి. ఒక్క మాట ఏమతో చెప్పలేదు. ఎక్కడ చచ్చిపోతుందో, ఎక్కడ భయపడిపోతుందో, వాళ్ళ కొడుకులన్నీ ఏం చేస్తారు భయపడిపోయి ఇంకేం చెప్పలేదు. అయితే అలాంటి టైంలో కూడా ప్రభువారు ఎంతో నా పట్ల గొప్ప కార్యం చేశారండి. మళ్ళీ కూడా ఇంటికాడ మా పెద్ద చెల్లి ఉందండి, ఆమెకి దెయ్యం పట్టేసుకుంది. దెయ్యం పట్టేసి ఎంతంత రాళ్ళు ఈయన ఉండేవారు కాదు. ఎంతంత రాళ్ళు ఇంటి మీద ఇసిరేసేదన్నమాట అండి. ఆ రాళ్ళు ఎక్కడ పడుతున్నాయి కానీ నాకు ఒక్క దెబ్బ తగిలేదు కదండి, దానికి తగిలేదు కాదు. ఇంటి నిండా రాళ్ళే. పక్కన్న వాళ్ళు పగలంతా ఉండి రాత్రి అంతా ఎక్కడికాడికి పోయి పడుకుండేవారు. ఇలాగ చెయ్యేసేదాన్నండి. చెయ్యేస్తే వెళ్ళిపోయేదండి. మళ్ళీ వచ్చేస్తుంది అక్క అనేదండి. మళ్ళీ చెయ్యేసి ప్రార్థన చేస్తే అది పోయేదండి. ఇలాగ కొన్ని రోజులు ఇలా కష్టపడ్డాను ఆమెతోని. తర్వాత మరి చర్చికి తీసుకెళ్ళి నేను ఇంకా దైవజనులు, ఆ తర్వాత దైవ సేవకురాలు అందరం ప్రార్థన చేసామండి. ఆ దుష్టాత్మలోంచి వెళ్ళిపోయి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు ఆత్మను పంపించారన్నమాట. నేను ఎక్కడికి వెళుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి పోయింది. అప్పుడు కాడి నుంచి కూడా ఆమె మంచిగా ఉంది. తర్వాత చిన్న చెల్లి కూడా మొన్నేనండి, అమ్మాయి కూడా మీద నుంచి మేడ నుంచి కిందకు పడిపోయింది. ఆ పడిపోతే ఆమెకు కాలు ఇరిగిపోయిందండి. ఆ తర్వాత ఈ మక్కలోని కూడా ఇరిగిపోయింది. ఈ 2 ఇరిగిపోయిన తర్వాత, అయ్యో నాయన చాలా మంచిది బిడ్డ, ప్రభువాను స్వస్థపరచమని అనేటప్పటికి మా అమ్మాయి కూడా వచ్చిందండి. ఆ వైజాగ్ తీసుకెళ్ళి ఆ బిడ్డని ఆపరేషన్ చేయించింది. అమ్మాయి కూడా చాలా క్షేమంగా ఉంది, బాగుంది. అయితే అప్పుడు నేను మరలా ప్రార్థన చేసుకుంటా ఉండేటప్పటికి అప్పుడు కొంచెం పరిస్థితులు ఏమీ లేవు. ఆడుకుండి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఏం చేశానండి, అందరూ ధర్మం చేయండి అబ్బా అని అడిగినప్పుడు ఎవరూ లేవన్నారండి. ఎవరు వేయలేదు, మేము కూడా వేయలేదు. అయితే మళ్ళీ అనకాపల్లికి ఏ వరద వచ్చే శుభ్రంగా కొట్టుకెళ్ళిపోతారని చెప్పాడు. అదే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, అదే గౌరవుల మధ్యలో మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. ఆ గౌరవులు చాలా, వాళ్ళ చేతులు పెద్ద పెద్ద కడియాలు ఉంటావు, మొత్తుతారురా నిన్ను అంటే, నువ్వు నేను ఇటు నుంచి వెళుతున్నాను, అటునుంచి వచ్చేటప్పుడు నువ్వేమైపోతావో చూడు అన్నాడండి. చూడు పాప నువ్వేం చేస్తావు, నా దేవుడు సజీవుడు కదా, నా దేవుడు నువ్వేం చేస్తావా అన్నానండి. పోన్న తర్వాత ఆడు వచ్చి మా ఇంటికాడ ఒక ఎర్రజాజుల పోదు ఉంది, దాని మించి తలెత్తు చూశాడండి. వాడు చాలా పెద్ద వ్యక్తి అన్నమాట అండి. ఇప్పుడు చూడడానికి రావణాసురుడు అలాగే ఉంటాడు కదా, తర్వాత మనం గొలియాదు అనుకోవచ్చు అన్నమాట అండి. అయితే వాడు చూడగానే నా తలలోంచి అరికాలు వరకు కూడా నా అవయవాలన్నీ వసులిపోయి అన్నమాట అండి. వసులిపోతే
నా తోటికోడలో మీదన కూర్చుంది, నేను కిందన కూర్చున్నాను. ఆవిడ తల పేలు చూస్తుంది. అప్పుడు నేను ఆవిడ దగ్గర నుంచి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుని మోకాళ్ళు వేసేసి ఏసురత్వం చెప్పానండి ఒక అరగంట. ఏసురత్వం అరగంట చెప్పిన తర్వాత అప్పుడు నాకు నోరు విడిచింది, మంచి ప్రార్థన వచ్చేసిందండి. ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నన్ను ముట్టండి, అయ్యా నన్ను ముట్టండి, ఆ దుష్టు నుంచి లయం చేయండి, ఆ దుష్టు నుంచి విడుదల చేయమని ప్రార్థన చేసినప్పుడు వాడు ఏం చేశాడంటే అండి నన్ను విడిచిపోయాడు. తర్వాత రెండో రోజు కాడి నుంచి మా ఆయన గారి మీదకి ఆడు రావడం మొదలెట్టాడు. ఎట్లోంచి రావడం, పెద్ద జుట్టు తీసుకొని ఇలా కనపడడం, అలా కనపడడం, చేత చెందేవాడంట. అతను కూడా ఏసురత్వం చెప్పుకొని మంచం జరుపుకొని పడుకుండేవారంట అండి. ఇలాగ ఉంటుండగా ఒకరోజు నా విరజాజుల పాదులో మధ్యలోని దుంప పసుపు గొమ్ము వైరు తీగుతో కట్టేసి ఉందన్నమాట అండి దానిలోని. అయితే ఇది ఎవరి పనో కాదమ్మా, వాళ్ళు దుష్టాత్మ వాళ్ళలో ఉంటుంది కదా, వాళ్ళ నోటితో చెప్పేస్తే అక్కడ కట్టబడిపోద్ది, ఆడే వచ్చి ప్రత్యేకంగా కట్టడానికి ఏమి ఉండదు. అలాగని చెప్పి మేము తీసుకుని నా మరదలు ఉంది కదండి, ఆమె శుభ్రంగా దాన్ని పాదు మొట్టమొదటికి తీసేసి ఎట్లో పడసొచ్చేసామండి. ఆ తర్వాత కొన్ని రోజులు కొంచెం నీరసం ఉండేది. ప్రార్థన ద్వారాగా ఆయనకి అదంతా మటుమాయమైపోయిందండి. అలాగే దేవుని సేవకులకు కూడా బాగోలేనప్పుడు ప్రార్థన చేశానండి. ఆయన పాస్కు పోసేసుకుని పిట్స్ వచ్చేసిందండి. ఇంకా ఆయన చనిపోయే పరిస్థితి అవుతుంది. పిల్లలు ఎవరో లేరు. నేను కూడా పెద్ద వయసు ఏం కాదంటే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే అయ్యా మా ఇస్రాయేల్ పాస్టర్ గారిని మీరు బ్రతికించండి అయ్యా, మీరు బ్రతికించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ ఆయన చెవుల్లోని మాట లేదు, ఏమి లేదండి. కంటి చూపు కూడా లేదు. చెవుల్లోని నేను చేసిన ప్రార్థన ఆయన చెవుల్లో గింగిర్లు పెడుతుందంటండి. ఆ ప్రార్థన దేవుడు మా ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడని ఆయన కూడా పాస్టర్ గారు కూడా చెప్పుకుండేవారు అన్నమాట అండి. ఆ తర్వాత ఒకసారి మరి కుక్క అండి, పిచ్చి కుక్క. నేను చిన్న క్లాత్ ఇలా కట్టుకొని ఇలా స్నానం చేసి వచ్చేద్దామని వెళ్ళేటప్పటికి కుక్క మీదని ఎదురుగుంట మా పక్కన ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లోంచి కుక్కలను తెచ్చేసి ఇదిలించి చంపేస్తుంది అన్నమాట అండి. చంపేస్తుంటే అది ఎరు కుక్క అనుకోలేదు నేను. అప్పుడు దాన్ని ఏం చేయాలా ప్రభు అని చెప్పి నాకేమో తొయ్యలేదు. అక్కడ కొండ చీపురు ఉంటే ఆ చీపురు పట్టుకుని దాన్ని కొట్టడానికి ఇదిలించడానికి వెళ్ళానండి. ఇదిలించడానికి వెళ్ళేటప్పటికి నా చేతిలో చీపురు ఉంది. నన్ను ఒంటి మీద ఎక్కడ ఎంత కాటు కానీ ఎంత దాని ముఖం కానీ దాని ఏది పడకంట దేవుడు అద్భుతంగా ఏం చేశాడంటే అండి ఆ చీపురంతా తుండ్ల చేసేసింది అన్నమాట అండి. అది నన్ను ఏం చేయలేదు. ఆ చీపురు అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్తుందండి. పైకి వెళ్తుంటే ఎరుకుక్క వచ్చేస్తుందరా, ఎరుకుక్క వచ్చేస్తుంది అని చెప్తే వాళ్ళందరూ ఒక నిమిషంలోకి దాన్ని చంపేశారు. అలాగ దేవుడు మరి నా పట్ల అనేకమైనటి అద్భుతములు చేశాడండి, ఆశ్చర్యకార్యాలు చేశాడు. తర్వాత మరి ఆ దుష్టుడు ఏమైపోయాడో కూడా తెలియదు. వాడు ఇంకా మటుమాయమైపోయాడు, కనపడలేదు. ఇశ్రాయేలు జనాన్ని మరి ఫరో సైన్యం వెళ్ళినప్పుడు వారు వెళ్ళిపోయారు, వీళ్ళు ఉండిపోతే ఏం చేశారండి, వాళ్ళు మునిగిపోయారు. ఇంకా వాళ్ళు తిరిగి చూసినా కనపడలేదు. అలాగా మన జీవం గల దేవుడు నా పట్ల అంత గొప్ప కార్యాలు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా మరి ప్రార్థన చేయడానికి వెళ్తే అలాగే సేవ చేసేదానండి. వాళ్ళు ఎవరు లేకపోయి నేను ఒక్కదాన్ని వెళ్ళి, నా తోడుకోడలో నేను వెళ్ళేదాన్ని, లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు నిండు సోలవతులైతే ఈ డాక్టర్ గారు చెప్పలేమన్నారమ్మా, పురుడు రావటం లేదమ్మా, అలాగే ఇలాగని చెప్తే ఒక ఆవిడకి మాస్టర్ గారి భార్య అండి, ఆమెకు చేతులు వేసి ప్రార్థన చేస్తే ఇద్దరు ఒక పాప బాబు పుట్టారు అన్నమాట అండి. ఆ తర్వాత ఎలాగ పలానా మాబు సాహిబ్ కోడళ్ళు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చి నాకు మంచిగా పురటాలు అయ్యానని చెప్పిందండి ఆవిడ కూడా. ఇలాగా మరి అనేకమైనటి దేవుడు కార్యాలు నా పట్ల జరిగిస్తూ ఉండేవారు. నేను కళ్ళు మూసుకుంటే చాలు దేవుడి యొక్క దర్శనాలు, స్వరము, వెలుగు, ఆయన ప్రత్యేకత మరి నాలో ఉండేదన్నమాట అండి. నాలో ఉన్నది ఆ విధంగా నేను దేవుడి కొరకు జీవించడం జరిగేది. దేవుడు ఆ తర్వాత మరి నాకు ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు చదువు లేదన్నమాట అండి. చదువు లేకపోతే అమ్మా నువ్వు చదువుకోవాలమ్మా, నువ్వు చదువుకుంటే అందరి కొరకు ప్రార్థిస్తావమ్మా అని చెప్పేసి మా పాస్టర్ గారు చెప్పి ఒక అబ్బాయిని పంపించాడండి నాకు అక్షరాలు నేర్పించమని.
ఆ అక్షరాలు నేర్పించమంటే నేను బండి రాదాకా అక్షరాలు నేర్చుకున్నానండి. ఆ అక్షరాలు నేర్చుకున్న తర్వాత, అయ్యా నేను బైబిల్ చదువుతానయ్యా, నేను ఇవన్నీ రాయలేకపోతున్నాను ప్రభు అంటే, నాకు వెంటనే బైబిల్ చదివేయగలుగుతానండి. ఇంక అయినా పై పై అయితే చదవలేను కానండి, జీవగ్రంథం నేను చదవగలుగుతాను. అలాగా తర్వాత నాకు బాగోలేదండి. బాగోకపోతే ఈయన ఒకసారి కొట్టేశారండి ఇక్కడ గోప మీద. కొట్టేస్తే లోన ఉల్లిపొరలాగా ఉంటుందంట, అది పగిలిపోయిందండి. మరి ఒక ఫోన్ దగ్గర కానీ, టీవీ దగ్గర కానీ, మరి ఎక్కడ వంట లోన పేలాలు ఎగినట్టు చెవులో ఎగిపోతూ ఉండేయండి. డబ్బులు కూడా లేవు, మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా బోల్డు డబ్బులు కూడా అవుతాయంట. ఇది ఏంటో నాకు తెలియదండి. వెళ్తా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళానంటే అండి, రాజమండ్రి దగ్గర యాత్రిపురం ఉంది కదండి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పెద్ద సభలు జరుగుతున్నాయి, వడ్డయ్య గారి సభలని. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత చక్కగా మీటింగ్ జరుగుతుంది. నేను కూర్చున్నాను కిందన. కూర్చుని, ప్రభువా మరి నన్ను స్వస్థపరిచయ్యా, ఈ చెవులో పొర పగిలిపోయిందండి నాయన, మరి మేము అంతటి వాళ్ళం కాదు, హాస్పిటల్కి వెళ్ళామయ్యా అని వటవట 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 కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నానండి. ఏడుస్తున్నాను, ఓ రబ్బా అని ఏడుస్తున్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంక ఈ వారానికి సందాలు ఆపేయండి, ఈ వారానికి సందాలు ఆపేయండి అంటున్నారు. సందాలు కూడా అయిపోయి అప్పుడేని అని నేను లేచి చెవు గట్టిగా చూసుకున్నానండి. గట్టిగా లాక్కుని చూసుకున్నాను. నా చెవు బతుక్కుపోయింది. ప్రభు బతికేసావు నాయన, నీకు స్తోత్రాలు అనుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నాకు బాగోలేదండి. బాగోపోతే చాలా బాగాలేదండి. విజయవాడ వెళ్ళానండి. నేను నా కూతురు వెళ్ళామండి. వెళ్తే అక్కడ నాకు భయంకరమైన కలరా వచ్చేసిందండి. ఇంకా అంత పెద్ద చెప్పలేమండి, నోట్లోంచి ఒంట్లోంచి అంత పోయింది. ఇంక నేను నడవడానికి ఎక్కడ శక్తి లేదండి. లేకపోతే అప్పుడు నేను ఏం చేశానంటే, నా ప్రాణం పోతుందండి, మంచం మీద కూర్చుంటే ఇలా ఎత్తేస్తుంది అన్నమాట అండి. అప్పుడు ఎక్కడ సంక్రాంతి సమయం అన్నమాట అండి, ఎక్కడ హాస్పిటల్ లేవు. అప్పుడు వాళ్ళతో అన్నయ్య, మా ఆడపడి చిన్న ఆవిడ ఉందండి అక్కడ, ఆ తర్వాత తోటికోళ్ళు కూడా అక్కడే ఉంది. అప్పుడు ఆవిడని అన్నారు, అమ్మ చెల్లెమ్మ తీసుకెళ్ళమ్మా, నీకు నేను వెంటనే డబ్బులు ఇచ్చేస్తానమ్మా, తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించమంటే ఎక్కడ హాస్పిటల్ లేవండి. మంగళగిరి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత 5 రోజులు హాస్పిటల్లో ఒక 60 బాటిల్ ఎక్కించారండి. మరి నాకేమి స్వస్థత కాకపోతే అంటుందంటండి మా ఆడపడుచు తోటికోడ చెప్పిన తర్వాత, ఏమి నిత్యము ముసుగేసుకుని ఈ ప్రార్థన అంతా ఏమైపోయింది, ఏమైనా ఆమె దేవుడు వచ్చి బతికించలేదా, ఎందుకు ఏమి ఎలాగుంది అలాగని చెప్పేసి, ఏమో చచ్చిపోద్ది ఇంకేమో బతకదు కదా అలాగని అంటుందంటండి. అలాగంటుందే మన ఆడబడుసు అని చెప్పి మా తోటికోళ్ళు చెప్పిందండి. ఆయన చెప్తే 5 రోజులు సంపూర్ణంగా అయిందండి. అప్పుడు మరి స్నానానికి వేడి నీళ్ళు కొనుక్కొస్తాను నీకు అని వెళ్ళిందండి మా తోటికోళ్ళు. వెళ్ళి నీళ్ళు కొనుక్కుని వచ్చేస్తాననే లోపులోని నేను ప్రభువుని అడిగి, అయ్యా నన్ను ఇక్కడ ఉంచొద్దు, నన్ను డిశ్చార్జ్ చేసేయండి, ఇంటికి వెళ్ళిపోతాను ప్రభువా అలాగని నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసుకుని, ప్రభా నన్ను లేవదీవండి, ఇప్పుడే లేవదీవండి, ఇప్పుడే లేవదీవండి అని ప్రార్థన చేసుకుంటే అన్నీ బద్దు అయిపోయాయండి. ఎక్కడ బద్దు అయిపోయి ఏమీ లేదు, నాకు మంచి ఆరోగ్యం వచ్చేసింది. నేను లెగిసి అప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళిపోయి చల్లనీళ్ళు ఆమె రాకంట నేను స్నానం చేసి బట్టలు మార్చేసుకొని, అప్పుడు వెంటనే డిశ్చార్జి అడగండి అమ్మ మనం వెళ్ళిపోదాం, దేవుడు నన్ను బ్రతికించాడు కదా అలాగని చెప్పానండి. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసాను, తీసుకొచ్చేసారండి అక్కడి నుంచి. మన ఇంటికి ఇక్కడ కనకాపల్లికి వచ్చిన తర్వాత ఈయన డబ్బులు బ్యాంకుల నుంచి డబ్బులు అవి పంపించి ఆ డాక్టర్ గారు ఇవన్నీ ఫీజులు అవి ఇచ్చారన్నమాట అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను అత్యధికంగా నన్ను కాపాడారన్నమాట అండి. అనేక దిక్కులకి వెళ్ళి నేను ప్రార్థన చేయడం, సేవ చేయడం, నా చెల్లెళ్ళ విషయంలో, తమ్ముళ్ళ విషయంలో, మరి నా భర్త విషయంలో అద్భుతంగా దేవుడు నన్ను, ఆయన కూడా ఎప్పుడు ఏమనివారు కాదు ప్రార్థన విషయంలో. ప్రార్థన ఎవరైనా ఏమనంటే నాకు అంతులేని బాధ వచ్చేస్తుందండి. ఇంకా నేను ఎలా భరించాలా అన్నంత బాధ వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఎన్నిసార్లు, ఒకసారి సముద్రంలో పడిపోయిందండి, ఒకసారి ఏట్లో పడిపోయిందండి, ఒకసారి ఇంకా ఇలాగ బలహీనతలకి గురైపోయినప్పుడు, అయ్యో నాయన బాబు తండ్రి, ఒక్క పిల్ల ఆడపిల్ల, ఒక మగ పిల్లోడు ఆడపిల్లనండి మా తమ్ముడు భార్యకి. ఆయన చనిపోయాడండి. చనిపోక ముందు కాడి నుంచే ఆమె నేను కలిసి దగ్గర ఎన్ని సంవత్సరాలండి, ఒక 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు అలాగా మేమిద్దరం కలిసి ఉన్నామన్నమాట అండి. అమ్మాయి అక్కడే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాతే కదండి, పెళ్ళి అవ్వకముందు కూడా, పాపకు పెళ్ళి అవ్వకముందు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం అండి.
ఏరు బంధాలుగా ఉండేవాళ్ళం కాదు. వాళ్ళకి ఒక 2 పిల్లలు, పాప బాబు, నాకు ఒక పాప, వీళ్ళ ముగ్గురిని నేను అందరినీ చూసుకొచ్చానండి. వాళ్ళకి సాకిరీలు సలహా పెట్టలేకపోయినా వాళ్ళకి ప్రార్థన పూర్వకంగా వాళ్ళకి నేను మంచి చేస్తే ఉండేదాన్ని అన్నమాట అండి. దేవుడు అలాగా బిడ్డని కాచి కాపాడండి. డిపిఎల్ఏ మా మేనగోళ్ళండి, పెత్తమ్ముడు గారు అమ్మాయి. ఆమె కూడా దేవుడు మరి పిటిసి అప్పుడప్పుడు కూడా ఒక్కోసారి అది వచ్చిందంటే అది పోయింది. ఆ అమ్మాయి ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి ఆ ఎమ్మెల్యే కాలేజీకి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి యాక్సిడెంట్ డప్పమని పడిపోయిందంటండి. అక్కడ ఏమైందో తెలియదు. అప్పుడు కాడి నుంచి అమ్మాయి బుర్రలో రక్తం, నరంలో రక్తం స్టక్ అయిందని చెప్పారండి డాక్టర్లు. అయితే అయినప్పటికీ కూడా మరి ప్రార్థన ద్వారాగా తలసిలా కొంచెం వస్తుందండి. అది ఒక రకమైన భాష మాట్లాడుతూ ఉంటుంది. అయితే మరి అమ్మాయి గురించి అలా ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఆ అమ్మాయికి కూడా 2 కవల పిల్లలు ఇచ్చాడు. ఒక 2 ఆడపిల్లలే అండి. అయితే ఆ అమ్మాయి కూడా దేవుడి దయ వల్ల బాగానే ఉంది. అన్ని యాక్సిడెంట్లు ఇచ్చి పుతంపాల్లో ఒక యాక్సిడెంట్ అయింది. అయినా దేవుడు కాచి కాపాడాడు. తర్వాత మా మేనల్లుడు ఒలి అండి అబ్బాయి పేరు. ఆ అబ్బాయి విజయవాడలో ఉంటున్నాడు. అయితే మరి మా మరదలు కూడా ఎన్నో బలహీనతలు వచ్చినప్పుడు కూడా ఆ మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ స్వస్థత నుంచి విడిపించి మంచి స్వస్థత ఇచ్చేవాడు అన్నమాట అండి. అయితే అనేకమైనటువంటి కార్యాలన్నీ దేవుడి పట్ల దేవుడు మా పట్ల అనేకమైన అద్భుతాలు చేశారన్నమాట అండి. కళ్ళు మూస్తే దర్శనం, కళ్ళు తెరిస్తే దర్శనాలు, ఆయన స్వరం ఇవ్వడం, ఆయన వెలుగు ఇవ్వడం, ఆత్మ ద్వారాగా ప్రభు అని ఆత్మ నాలో ఉంచయ్యా, ఆ ఆత్మ మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది కదా నాయన. మరి నాయన ఆత్మ అది సర్వసత్యములోనికి నడిపించి నీతిని గురించి సత్యముని గురించి నీ ఆత్మ మాకు బోధిస్తుంది కదా ప్రభా. నన్ను నీ విడిచిపెట్టొద్దు నాయన అని చెప్పి అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో మహాద్భుతాలు నా పట్ల జరిగించారండి. తర్వాత మరి అమ్మాయి కూడా అక్కడ ఉంటుంది, అక్కడ ఎక్కడ హైదరాబాద్లో ఉంటుంది. అది చాలు దేవుడు చేసి ఉన్నాడు. నేను ఒక్కోసారి కొంచెం జ్ఞాపకం శక్తి తక్కువ వస్తుందండి, మర్చిపోతూ ఉంటున్నాను. అందుకనేసి మరి ప్రభు కృపలో మరి ఈ విధంగా మేము ఉండడం జరిగింది. ఇటువంటి తరుణం దేవుడిచ్చాడమ్మా, నువ్వు చక్కగా మాట్లాడమని అమ్మాయి చెప్తా ఉన్నది. అయితే ఇంకా అనేకమైన తర్వాత మరి బెంజమిన్ మస్తాన్ ఉన్నాడు కదండి, మరి ఆ అబ్బాయి కూడా వాళ్ళ కుటుంబం కూడా మన ద్వారాగా రక్షింపబడ్డారు. మరి ఆ అబ్బాయి కూడా మంచిగా చదివించింది వాళ్ళ తల్లి. ఎంతో కష్టాలు పడి వాడు పైకి వచ్చాడు. ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదించి ఒక సేవకుడిగా మా కుటుంబాల్లో ఆ బిడ్డడు సేవకుడిగా నిలబడ్డాడు. మరి తర్వాత వారందరూ వాళ్ళ రక్త సంబంధులు కూడా చాలామంది అక్క చెల్లెళ్ళు వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. మరి ఇంకా అనేక మంది మరి సరాబులు ఉండేవారండి మా ఇంటి దగ్గర, వాళ్ళు కూడా రక్షణ పొందారు, వాళ్ళు కూడా మారు మనసు పొందారు. మరి ఇలాగా ఒక 5-6 కుటుంబాలు రక్షణలోకి వచ్చారు. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు అన్నమాట అండి. మేము రక్షణ పొందుకొని మరి మా బంధువులే కాదు మరి అనేక మంది మమ్మల్ని విడిచిపెట్టారండి. విడిచిపెట్టినా దాకుండిపోయేదాన్ని, వాళ్ళకి నేను కంటపడేదాన్ని కాదు. నేను ప్రత్యేకంగా నా ప్రభు కొరకు నేను జీవించాలనుకునేదాన్ని. ఒక ఆయన మాకు ముస్లిమ్స్ ఈయన ఉన్నారండి, ఎవరంటే నాయిబ్ ఉంటాడు కదండి మాకు, ఆయన వచ్చి అన్నాడు, ఫాతిమను నీవు మరి ఇలాగ అమ్మ చనిపోయింది, మరి మామూలుగా మట్టి చేశారు, క్రిస్టియన్ సమాధి చేసామండి అమ్మకి, అలాగే నాన్న కూడా చనిపోయినప్పుడు నువ్వు అలా చేయొద్దు, నాన్నకి మా సమాధి చేయిస్తాము, నీవు రహస్యంగా దేవుడి సన్నిధికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళు, మేమేమోని ఇలాగా వచ్చి మాకు శుక్రవారం నమాజ్ అది చెప్పు, నువ్వన్నీ మాకు మంచిగా ఉండాలి, నీకు అన్నీ వస్తాయి చెందుతాయి అని అన్నీ చెప్పాడండి. అయితే అప్పుడు నేను ఎలా మాట్లాడాలి, ఆయన పెద్దోడు, మమ్మల్ని చాలా ప్రేమించేవాడండి ఆయన. అయితే మా ఆయన గారు కూడా ఏదైనా తప్పు అయితే దబుక్కుమని అతనికి గద్దించి ఇలా బుద్ధి చెప్పి ఏంట్రా అలా చేస్తున్నావు అమ్మాయిని ఎలాగని అడిగేవారు అన్నమాట అండి. అయితే ఆయన పెద్దవాడు, నేను చిన్నదాన్ని, నేను ఆయనకి ఏ విధముగా సమాధానం చెప్పాలి ప్రభువా, నేను సమాధి చేయడమే కాదు కానీ నేను అన్ని విషయాల్లో నీ కొరకు నేను జీవించాలి ప్రభువా, నా కుటుంబాలు జీవించాలి నాయన ఇలాగ అడిగినప్పుడు అలాగే కొంతకాలం అలా గడిచిన తర్వాత నాన్నగారు, నేను ఎప్పుడు అలా చేయను ప్రభువా, ఆయన సమాధి రక్షణ పొందుకొని నీ సన్నిధిలో ఉండాలి, నీ రాజ్యంలో ఉండాలని అలా ప్రార్థన చేసుకుంటుందానండి.
ఈ నాయిబు గారు ఒక అమ్మాయికి పెళ్లి చేయడానికని వచ్చారు. మా సాయిబుల అమ్మాయికే పెళ్లి చేయడానికి వస్తే పెళ్ళి అయిందో ఇంకా అవ్వలేదో తెలియదండి. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు అన్నమాట అండి. ఆయన చనిపోతే అయ్యో తండ్రి ప్రభువా, ఈయన ఇలా చెప్పారు కదా, నాన్నగారి కంటే ఆయన ముందే చనిపోయారు అలాగని చెప్పి నేను ఆయన గురించి కూడా కొంచెం బాధపడ్డాను అన్నమాట అండి. అయితే జీవము గల దేవుడు అన్ని విషయాల్లో మా పట్ల మరి ఆయన సహాయం చేశారు. ఆయన కృప మా యెడల ఎంతో హెచ్చుగా ఉన్నదన్నమాట అండి. ఇప్పుడు చుట్టాలే లేదు, బంధువులే లేరు, మరి ఎవరు అయినా లేకపోయినా సరే నేను ప్రభు కొరకు జీవించాలని నా కుటుంబం, నేనును నా కుటుంబం అందరూ కూడా యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవింతామని యెహోషువ చెప్పినట్లుగా మేము కూడా ఆ విధంగా ప్రార్థనలో గడపడం జరుగుతుందండి. మరి మా బంధువులందరూ చాలామంది మరి రక్షణలోకి వచ్చారు. వాళ్ళు తెలియకుండా కూడా బాప్టిజం పొందుకుని చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ చేసిన ఎవరు చూస్తారు, ప్రభు దగ్గర ప్రాణం పోద్దని మా కొంతమంది మా చుట్టాలు కూడా అలా తెలియకుండానే వాళ్ళకి తెలియకుండా రక్షణ పొందుకున్నారు. అందుగురించి ఇంకా అనేక మంది చాలా మందికి నేను ఇలాగా దూరంగా వెళ్ళేదాన్నండి. ఇక్కడ గవరపాలెమని, తుంపాలని, ఇంకా ఇటు పక్కల అంతలక వెళ్ళి నడిచి వెళ్ళి వారికి సేవ చేసి వాళ్ళని ప్రార్థన ద్వారాగా స్వస్థత పరిచి మరి అనేకమైన విషయాలు వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించి వినేవారన్నమాట అండి. ఇలాగా దేవుడి కార్యాలు మా పట్ల అనేకమైనవి జరిగించారు. దేవుని నామస్తోత్రం. ఆయనకి ఓసారి ఇందులో చేసేవారండి. అవన్నీ జీతాలు తక్కువ వస్తున్నాయని అందులో మానేసి ఆర్టీసీలో చేయడానికి ఇప్పుడు చేసేవారండి. ఇలాగే ఆర్టీసీలో చేస్తానే ఆయన చనిపోయారు. అయితేనే ఒక రోజున మేము ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. యేసయ్యా, అందరికీ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇందులో దిగినోళ్ళకి అందరికీ మాకే లేదు కదా ప్రభువా, మాకు కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి నాయన అని చెప్పి ప్రార్థన చేశానండి. అలా ప్రార్థన చేశానండి. ఒక 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడండి. ఆ తర్వాత మళ్ళీ తీసేశారండి. మళ్ళీ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసేస్తే మళ్ళీ 5 రోజులు ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉండి అయ్యా జాబ్ ఇవ్వండి అయ్యా, మీరు గవర్నమెంట్ జాబ్ ఇస్తానని అన్నారు కదా ప్రభా, ఇవ్వండి ఆయన అని చెప్పి ప్రార్థన చేశానండి. దేవుడు అద్భుతంగా మరి మళ్ళీ ఆయనకి జాబ్ వచ్చింది. అందులోనే జీవించాము. మరి ఇంతవరకు కూడా అక్కడ ఆయన అలాగా మా పట్ల ఆయన కార్యాలు జరిగించారన్నమాట అండి. మరి 60 సంవత్సరాలు 63 సంవత్సరాల వయసు వచ్చింది. మరి దేవుడి కొరకు దేవుడు మా పట్ల అనేకమైన మహాద్భుతములు చేశారు. అనేక ఆత్మలు రక్షించడానికి ఆయన కృప చూపించారు. మరి ఎంతో దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని సన్నిధిలో అంగలార్చడానికి మరి మేము ముస్లిమ్స్ కుటుంబంలోంచి వచ్చినప్పుడు కూడా ఆయన మమ్మల్ని ఎప్పుడు ఎడవక ఎడబాయక యుగ సమీప్తం ఆయన మాతో ఉండి మమ్మల్ని కాపాడాడండి. అనేక మంది అన్యజనులు కూడా రక్షింపబడ్డారు. దేవుడే గొప్ప కార్యాలు మా పట్ల అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి, అనేక మందికి ప్రార్థన చేయడానికి, నా కుటుంబస్తులు అందరూ కూడా రక్షణలో, నా చెల్లుళ్ళు, తమ్ముళ్ళు, మర్దళ్ళు అందరూ ప్రభువులో ఉన్నందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఏదైనా నాలో తప్పిదం ఉంటే దేవుడే శ్రమించుగాక. ఈ ఛానల్ ద్వారాగా నేను సాక్ష్యం చెప్పినందుకు, ఇందులో పాలు పంపులు పంచుకున్నందుకు ఆ దేవునికి వేలాది వందనాలు. ఎవరైనా మీరు ఇలాంటి సాక్ష్యం ఇలాంటి దాంట్లో పాలు పంపులు పంచుకోవాలంటే వారిని సంప్రదించండి. దేవుడు మీ పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి వందనాలు. ఆమేన్.